ఈరోజు టాపిక్ ఏంటంటే అనారోగ్య సిరల నుండి మీ జీవితాన్ని కాపాడుకోండి. మీ ఉత్తమ జీవితాన్ని సాఫీగా గడపకుండా అనారోగ్య సిరలు అడ్డుకుంటున్నాయా? మీ దినచర్యకు అంతరాయం కలిగించే బాధాకరమైన లక్షణాలను అనుభవిస్తున్నారా? అయితే ఈ సమస్య మీ ఒక్కరిది మాత్రమే కాదు. లక్షలాది మంది ప్రజలు అనారోగ్య సిరలతో బాధపడుతున్నారు. కానీ ఇకపై మీరు అలా బాధపడవలసిన అవసరం లేదు. అనారోగ్య సిరలు మీ జీవితాన్ని నాశనం చేయకుండా నిరోధించడానికి నిపుణుల చిట్కాలను, ఉపాయాలను ఈ వీడియోలో షేర్ చేశాము. సాధారణ జీవనశైలి మార్పుల నుండి అధునాతన చికిత్సల వరకు మేము అన్నింటినీ కవర్ చేశాము. మీ సిరల అనారోగ్యాన్ని ఎలా నియంత్రించాలో మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి ఎలా పొందుకోవాలో తెలుసుకోవటానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. అనారోగ్య సిరల వలన మీ కాళ్ళను దాచుకుంటున్నారా? ఇది చాలా అసౌకర్యంగా ఉంటుంది. నొప్పి మరియు మానసిక క్షోభను కూడా కలిగిస్తుంది. అనారోగ్య సిరల సమస్య కేవలం కాస్మెటిక్ సమస్య మాత్రమే కాదు, జీవితాన్ని పూర్తిగా ఆనందించకుండా నిరోధించే సమస్య. నడవటం, వ్యాయామం చేయటం లేదా ఎక్కువసేపు నిలబడటం వంటి సాధారణ కార్యకలాపాలు వీరి జీవితాల్లో చాలా భయంకరమైన సవాళ్లుగా మారతాయి. అయితే శుభవార్త ఏమిటంటే అనారోగ్య సిరలు ఇకపై మీ జీవితంలోని ఆనందాన్ని అడ్డుకోలేవు. అనారోగ్య సిరల లక్షణాలను తగ్గించడానికి సహాయపడే సమర్థవంతమైన చికిత్సలు మరియు జీవనశైలి మార్పులున్నాయి. మీరు ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వటానికి మరియు చర్య తీసుకోవడానికి ఇదే సరి అయిన సమయం. అనారోగ్య సిరలు మీ జీవితంలోని ఆనందాన్ని హరించటానికి ఇంకా ఎంత మాత్రమూ అనుమతించవద్దు. ఈరోజే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ని సంప్రదించండి మరియు మీ జీవితాన్ని నాశనం చేయకుండా ఈ సిరలను ఎలా ఆపవచ్చో తెలుసుకోండి. కోకోనట్ వాటరు, బార్లీ నీళ్లు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. కొత్తిమీర, దోసకాయ, క్యాబేజీ, పాలకూర మీ ఆహారంలో చేర్చుకోండి. పచ్చి కూరగాయల సూప్ తీసుకోండి. పండ్లు, సలాడు, తృణధాన్యాలు పుష్కలంగా తీసుకోండి. విటమిన్ సి మరియు విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగినటువంటి తెల్లని పిండితో చేసిన ఆహార పదార్థాలను అవాయిడ్ చేయండి. స్వీట్స్, వేయించిన ఆహార పదార్థాలు, బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలను నివారించండి. నీటితో నిండిన టబ్బులో నిలబడటం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నీటి తొట్టిలో ఉప్పు కలపండి. కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు కూర్చోండి. గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. పాదాల క్రింద ఎత్తుగా దిండు పెట్టుకొని నిద్రించండి. అలోవెరా జ్యూసు, హిమాలయన్ బెర్రీ, తులసి, స్పిరులినా లాంటివి తీసుకోండి. గోధుమ గడ్డి పౌడర్ అయినా, జ్యూస్ అయినా, టాబ్లెట్స్ అయినా ఏ రూపంలో ఉన్నా తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. డిసీజెస్ అండ్ న్యాచురల్ రెమెడీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.